హలో! హాయ్ అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మజ్జి ముచ్చట్లు. ఇవాల్టి వీడియో స్పెషల్ ఏంటంటే 'సైక్ సిద్ధార్థ్' మూవీ ఎలా అనిపించిందంటే, ఎందుకు మనం ఇప్పుడు ఒక 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 క్రియేచర్ అంటే క్రియేచర్ అంటే ఇట్లాంటి క్రియేచర్ గాదు. క్రియేట్ అయిపోయిన తర్వాత క్రియేచర్ అంటాం గదా! కాబట్టి మూవీని క్రియేట్ చేసినప్పుడు ఒకలా వస్తది. ఇది ఒకలా వచ్చింది. సో, మూవీలో నాకు క్యారెక్టర్స్ బా నచ్చాయన్నమాట. ఒక ఇప్పుడు మనం ఇలాంటి సినిమాలు చాలా వరకు చూసాము. కాకపోతే దాన్ని ఏమంటారు క్లెయిమ్ చేసిన విధానం వేరే ఉందన్నమాట. దీన్ని టాకిల్ చేసిన విధానం. ఇవేంటంటే సింపుల్‌గా తీసిపోయిండు. అంటే రోజు మనం రెగ్యులర్‌గా చూస్తున్న క్యాండిడేట్స్‌ని వాళ్ళ హిస్టరీ అంటే వాళ్ళ గతంలో జరిగిన స్టోరీని అంటే ప్రతి మనిషికి ఒక కష్టం ఉంటది గదా! ఒక సిట్యుయేషన్ వస్తది ఎదుర్కోవడానికి. అది ఎలా అన్నది ఒక ఇద్దరిలో చూపించిర్రు. అండ్ క్లైమాక్స్ పార్ట్ ఈస్ డిఫరెంట్. ఎందుకంటే చెప్పేటప్పుడు డిఫరెంట్ అంటే డైరెక్టర్ చెప్పిన విధానం డిఫరెంట్ వచ్చింది. ఏంటంటే ప్రతిసారి మీకు ఇలాంటి హ్యాపీ ఎండింగే ఉండాలా? ఇలా చేస్తే కాదా? మీరు దీంతో సంతృప్తి పడరా? వెళ్ళరా? అని చెప్పేసి ఒక ఆహ్, చిన్న ఏమంటారు ఎక్స్‌పెరిమెంటల్‌గా చేసిండనమాట. అది అది కొంచెం కొత్తగా అనిపించింది. కొంచెమే, అది కూడా ఎక్కువ కాదు. అండ్ ఆ పిల్లోడి క్యారెక్టర్ బా అనిపించింది నాకు. అట్లా అట్లా ఉండాలి ఈ రోజుల్లో పిల్లలని నాకనిపిచ్చింది. ఎందుకంటే అన్నిట్లో దూరిపోతారు ఇప్పుడున్న పిల్లలైతే. అలా కాకుండా పద్ధతిగా అమ్మ చెప్పినట్టు ఉన్నాడు, బాగున్నాడు. అండ్ దట్ వాళ్ళ డాడీ క్యారెక్టర్ కూడా ఫన్ ఉందనమాట. అట్లా ఉన్నారు చాలా మంది బయట. సో, నిజంగానే వాళ్ళందరూ ప్లే చేసిన క్యారెక్టర్స్ అందరూ బయట ఉన్నారు. ఇట్లా మనం ఒకసారి మన ఇంటి తలుపు తీసి చూస్తే అందరూ కనబడతారు మనకి. ఆ ఫ్రెండ్ క్యారెక్టర్ కనబడతాడు. ఇట్లా అమ్మాయిలలో అట్లా వచ్చేసే 'త్రిష' లాంటి క్యారెక్టర్ కనబడతాడు. అండ్ బిజినెస్‌లు అని జెప్పేసి అవని ఇవని జెప్పేసి ఒకడుంటడు. అట్లా చాలా మంది రెగ్యులర్‌గా మనకు కనబడే ఐటెమ్స్ అన్నమాట వీళ్ళందరూ. దాంతో సినిమా చూపిచ్చిండు. బా అనిపిచ్చింది. అంటే ఇప్పుడు అన్ని సినిమాలు ఒక వేలో వెళ్తుంటే ఇది కొంచెం కొత్త కాన్సెప్ట్ లాగా అనిపిచ్చింది. కొత్త అంటే మరీ చెప్తావులే నువ్వు అన్ని కొత్త కాన్సెప్ట్‌లే అంటావు అది ఇది అనొచ్చు మీరు. బట్ ఒకసారి ఆలోచించండి కూర్చొని. బావుంది గదా సినిమా. నాకైతే నచ్చింది. ఎవరైనా చూస్తే కామెంట్ చేయండి మీకెలా అనిపిచ్చిందో. ఎండింగ్ పార్ట్ వెరీ గుడ్. నచ్చింది నాకు. నచ్చింది నచ్చిందంటే నిజం నచ్చిందన్నా అని చెప్పాల్సొస్తదేమో గానీ, బట్ సీరియస్‌లీ నిజంగానే నచ్చింది నాకు. అండ్ నందు గారు బా చేశారు యాక్టింగ్ అండ్ జీవించారని చెప్పొచ్చు లిటరల్లీ. సీరియస్‌గా ఆ ఫ్రస్ట్రేషన్ ఉంటది. అన్నీ కోల్పోయిన తర్వాత కొంతమందికి ఆ ఫ్రస్ట్రేషన్‌లో వెళ్ళిన తర్వాత గూడా సిట్యుయేషన్ హ్యాండిల్ చేయడం రావాలి. అండ్ పర్స్‌పెక్టివ్‌లో వెళ్లి చూస్తే తను బా టాకిల్ చేసిండు ఇంకా చెప్పాలంటే. ఇప్పుడు 'సైక్' లాంటి క్యారెక్టర్ అది 'సైక్ సిద్ధార్థ్' లాంటి క్యారెక్టర్ చేయాలంటే ఎవరు చేస్తే బావుంటుందో చెప్పండి మన టీఎఫ్ఐలో. ఒకసారి కామెంట్ చేయండి. నాకెందుకో ఈయన బా చేశారు అని అనిపిచ్చింది. ఫ్రెండ్ చాలా బా చేషిండసలు. ఫ్రెండ్ కూడా బా చేషిండు. రియల్‌గా చెప్పాలంటే ఈ సిట్యుయేషన్స్ చాలా మందికి రెగ్యులర్‌గా ఫేస్ చేస్తూ ఉంటారు గాబట్టి, ఈ కల్చర్‌లో మనం కొంచెం అలవాటయిపోయింది గాబట్టి మనం పట్టించుకోవట్లేదు గానీ, దిస్ ఈస్ ద సినిమా. అంటే రియల్ సినిమా అన్నమాట. రియల్ లైఫ్ ఓరియెంటెడ్ సినిమాగా తీసుకొచ్చి మనకి అందించారు. సో, నాకైతే నచ్చింది. థరోలీ ఎంజాయ్డ్ ఇట్. ప్రతీదీ గూడా బా అనిపిచ్చింది. అండ్ మ్యూజిక్ కూడా బావుంది. ఫన్‌గానే వెళ్ళింది మ్యూజిక్ గూడా. అంటే ఆ ఫ్రేమ్ ఎలా నడిచిందో అలా ఎళ్ళింది మ్యూజిక్ గూడా. బావుంది. సో, ఫైనలీ 'సైక్ సిద్ధార్థ్' అయితే చూసాము. నచ్చింది. వన్ టైమ్ వాచబుల్. ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. చూసేయండి ఒకసారి మీకు టైం ఉంటే. మళ్ళీ ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఉంటా మరి. సీ యూ. టాటా. బై బై.